క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇక్కడికి విచ్చేసినటువంటి దైవజనులందరికీ, ప్రభునందు జతపని వారికి, దైవజనురాళ్లకు, సేవకులందరికీ, కాపర్లకు, పరిచర్యలో మరి ప్రముఖ పాత్ర, చురుకైన పాత్ర పోషిస్తున్న వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవర్ సో మచ్. ఈ రెండవ రోజు మిషన్స్ మీద, ప్రేషిత సేవ పైన మనం దృష్టి సారిద్దాం. మనము ప్రేషిత సేవ గురించి, అంటే మిషనరీ మినిస్ట్రీ ఆర్ సర్వీస్ గురించి మనం ఆలోచించకముందు మనం చాలా ఫండమెంటల్గా, మౌలికంగా సేవ అంటే ఏమిటో వాక్యానుసారంగా నిర్వచించుకుందాం. మనం సేవ దగ్గర ఆరంభమై అక్కడి నుంచి ప్రేషిత సేవ దగ్గరికి వెళ్దాం. అప్పుడు మన బాధ్యత ఏమిటో, మనం ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. ఒకసారి మీ బైబిల్స్ తెరవండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం. ఇది యాజక సేవకు సంబంధించింది. అంటే మనము దేవుణ్ణి ప్రజలకు రిప్రజెంట్ చేయాలి, అలాగే ప్రజల పక్షాన దేవునికి మొర్రపెట్టాలి. అంటే ఇక్కడ దేవుని నామాన్ని ఉన్నదున్నట్టుగా ప్రజలకు తెలియచేయాలి. దేవుణ్ణి తప్పుగా ప్రతిబింబించకూడదు. దేవుని గురించినటువంటి అపార్థాలు ఎన్నో ఈ రోజున బయట ప్రపంచంలో ఉన్నాయి. మీరు యూట్యూబ్ చూస్తుంటే మీకు కనపడుతుంది. ఆ అపార్థాలు రావడానికి సగం అర్థం చేసుకునే వాళ్ళు కారణమైతే, ఈ చెప్పేవాళ్ళు కూడా ఇంకొక సగం కారణం. తప్పుడు బోధ ఎప్పుడైతే చెప్తామో, ఎడాపెడా మనకి ఇష్టం వచ్చింది మాట్లాడేస్తామో, వాక్యంలో లేని విషయాలు, ఖచ్చితంగా లోకం ప్రభువుని అపార్థం చేసుకుంటుంది. సో ప్రభు గురించిన రైట్ పిక్చర్ మనం ప్రపంచానికి ఇవ్వాలి, యాజకుడి పని అది. అదే సమయంలో ప్రజల గురించినటువంటి మొర వెళ్ళాలి ప్రభు దగ్గరికి. అంటే ప్రజల పట్ల ఒక దుగ్ధ, ఒక శ్రద్ధ, ఒక కన్సర్న్, ఒక చింత సేవకుడికి ఉండాలి. అది దాని అర్థం అన్నమాట. 2 కొరింథీ పత్రిక 9:12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరల కొరకు సహాయము కలుగుజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అంటే సేవలో అంతర్భాగం ఏమిటి? అక్కరలను తీర్చడం కూడా సేవే. ఆ కాంటెక్స్ట్లో వాడుతున్నాడు. కాపర్ అంటే ఏంటండి? నా అక్కర్లని తీర్చు అనడం కాదు. సాధారణంగా పాస్టర్లు ఏం చేస్తారు? పని చేయించుకుంటారు గొర్రెల చేత. ఒకళ్ళు కూరగాయలు తెచ్చి పెడతారు, ఇంకోళ్ళు ఇంకోటి చేసి పెడతారు. పరిశుద్ధుల అక్కర్లని తీర్చడము సేవలో అంతర్భాగం. అందుకని మీకు అపోస్తలులు ఎప్పుడు వాళ్ళు ఇలాగా ఊడిగం చేయించుకోవడం మనకు కనపడదు కొత్త నిబంధనలో. ఇప్పుడు వచ్చిందనమాట అది. సరే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అటువలనే ఏంటండి సేవలో ఏమవుతున్నాడు ఆయన? అది సేవలో పరాకాష్ట, సెల్ఫ్లెస్ గివింగ్. సేవ అంటే ఏమిటంటే మనల్ని మనం దేవుడికి ఇచ్చి వేసుకోవడం. దేవుడి కోసం నీ శక్తిని, నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ సమస్తాన్ని అరగదీసుకోవడం. ఇది సేవ. ఇప్పుడు మనం చదివినటువంటి ప్రతి వాక్య భాగంలో లిటర్గీ అనే మాట వాడారు. కానీ కాంటెక్స్ట్ని బట్టి ఎప్పుడు కూడా ఒక పదానికి అర్థం చేకూరుతుంది.
ఒక 20 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పింది అనుకోండి, నాన్నగారు నీకు పెళ్లి చేస్తారంటే అని. అలా కాకుండా ఒక 5వ తరగతి చదువుతున్న అమ్మాయికి, అల్లరి చేస్తున్న అమ్మాయికి, సాయంత్రం నాన్నగారు వచ్చారంటే నీకు పెళ్లి చేస్తారు అనింది అనుకోండి, రెండిటికి అర్థం ఒకటే కాదు. ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి చాలా తేడా ఉంది. అఫ్కోర్స్ పెళ్ళి ఎవరినైనా చిత్తకు కొడుతుంది, అది వేరే విషయం. కొంత సారూప్యత కూడా ఉంది, కానీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. ఒకే పదానికి నానార్థాలు ఎలా చేకూరుతాయంటే సందర్భాన్ని బట్టి చేకూరుతాయి. ఆయన రాత్రి బాత్రూంలో పడ్డాడట. అయ్యో ఎలా ఉన్నారు, కాలు చెయ్యి విరిగిందా? ఆయన పేపర్లో పడ్డారట. అయ్యో ఏమైనా విరిగిందా అని అనం మనం. ఆయన ప్రేమలో పడ్డాడట, ఆయన వలలో పడ్డాడట, బుట్టలో పడ్డాడట. రకరకాల పడ్డాలు ఉన్నాయి. అర్థం ఎలా చేకూరుతుంది? సందర్భాన్ని బట్టి. బైబిల్లో కూడా అంతే. సందర్భం, కాంటెక్స్ట్ చాలా ప్రాముఖ్యం. ఇది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ క్లాస్ కాదు కాబట్టి నేను లోతుకి వెళ్ళట్లేదు. సో సందర్భాన్ని మనం చూస్తే పలు సందర్భాల్లో సేవకు పలు అర్థాలను కొత్త నిబంధన వాక్యం ఇస్తోంది. సేవలో అంతిమమైన విషయం ఏమిటంటే మనల్ని మనం ఇచ్చి వేసుకోవడం. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని ఆయన కోసమే అరగదీసుకోవడం, ఆయన మహిమార్థం, ఆయన ఉద్దేశాల నిమిత్తం, ఆయన నియమించినటువంటి ప్రణాళికల కోసం, ఆయన సాధించాలి అని ఈ భూలోకంలో ఏదైతే తలపెట్టాడో దానిలో మనం భాగస్వాములు కావడం కోసం మనం మనల్ని ఇచ్చివేసుకోవడం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే ఎగ్జాక్ట్గా ఇదే ఆలోచన అక్కడ కనపడుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చివరి భాగం, అంటే 1వ వచనం చివరి భాగంలో ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడింది. ఏంటి ఆ సేవ? ఇట్టి సేవ అంటే పైన మనం చదవాలి. ఏంటి ఆ సేవ? ఏమండి ఆ సేవ ఏమిటో? సజీవ యాగంగా ఇచ్చి వేసుకోవడం. సేవ వినండి కాపర్లంతా, ఒక బలియాగం. యేసుక్రీస్తు వారు సిలువలో చెల్లించిన బలియాగం వేరు, మనము ఈ సేవారూపకంగా చేస్తున్న బలియాగం వేరు. అది పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలియాగం. ఆ విషయాన్ని 11 అధ్యాయాల్లో ఆవిష్కరించాడు పౌలు రోమాపత్రికలో. 11 అధ్యాయాల్లో ఆ పాప పరిహారార్థ బలి వెనక ఉన్న నేపథ్యాన్ని, మనుషులకు దాని అగత్యాన్ని, దేవుడు ఆ ప్రణాళికను ఎంత అద్భుతంగా ఆయన రూపించాడో, దాన్ని ఎంత అద్భుతంగా క్రీస్తులో అమలు చేశాడో, క్రీస్తు ఎంత త్యాగపూరితంగా చిత్తశుద్ధితో ఆ బలియాగాన్ని చెల్లించాడో 11 అధ్యాయాలు చెప్పిన తర్వాత ఆయన అందులో నుంచి సారం తీసుకుంటున్నాడు, అందులో నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఇంతటి మహా బలియాగాన్ని మన పక్షాన చేశాడు కాబట్టి, అంటే ఆయన మన స్థానంలో మన పక్షాన ప్రాయశ్చిత్త బలియాగం చేశాడు కాబట్టి మీరు కూడా ఒక యాగం చెయ్యాలి అంటున్నాడు. అని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. ఏమిటి ఆ యాగం అని అంటే సజీవ యాగం అని అన్నాడు. అది పాప పరిహారార్థ బలియాగం ఇంకెవడూ చేయలేడు, ఏ యాజకుడు చేయలేడు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు కూడా చేయలేరు. కానీ ఈ బలియాగాన్ని ప్రతి విశ్వాసి చేయాలి, ప్రతి కాపరి చేయాలి. ఇది అందుకు ప్రతిస్పందనగా చేసే బలియాగం. మరో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి పాప పరిహారార్థ బలియాగానికి ఒక ప్రతిస్పందనగా చెల్లించేటువంటి ఒక కృతజ్ఞత బలియాగం ఇది. అది సజీవంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి,
దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇది సేవ. సేవలో మీకు ఏం కనపడుతుంది? దోచుకోవడమా, ఇచ్చుకోవడమా? ఏమండి? మరి ఇచ్చుకుంటూ పోతే నాకెవరిస్తారు? అది ఆయన ఇస్తాడు. తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయని వాడు మనకేమన్నా ఇవ్వడానికి వెనుతీస్తాడా? నో నెవర్. ఫస్ట్ విశ్వాసం కావాల్సింది ఎవరికంటేనండి? విశ్వాసులకు కాదు, కాపరికే. ఇదే ప్రాబ్లం. విశ్వాసం, దేవుడి పైన విశ్వాసం లేని, చాలినంత విశ్వాసం లేని కాపర్లు ఈ రోజున చాలామందిని విశ్వాసంలోకి నడిపిస్తున్నారు. అది సమస్య. విచిత్రం అది. ఇది సరి అయిన సేవ అంటున్నాడు. యుక్తమైన సేవ. యుక్తం అంటే సముచితమైనది, అసలు సిసలైనది. ఇది రీజనబుల్ సర్వీస్ అంటున్నాడు ఇంగ్లీష్లో. సేవ అంటే ఇలా ఉండాలిరా అని చెప్తున్నాడు అన్నమాట. ఇదండి సేవ. సేవ గురించి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుతారండి ఎవరైనా మైక్లో? అపోస్తల కార్యాలు 22, 7 నుంచి 10 వరకు. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పాను. ఏమడిగాడు కింద పడగానే ఆయన? ఫస్ట్ ప్రశ్న, ప్రభువా నీవెవడవు. అప్పటికే సగం అర్థమైంది, అందుకనే ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటున్నాడు కానీ ఏ ప్రభువా అర్థం కాలేదు. సాధారణంగా ఒక యూదుడి నోట్లో నుంచి ప్రభువా అంటే అదునాయ్ అనే మాట రాదు. ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్ వస్తుంది. వాళ్ళ దేవుణ్ణి అడ్రస్ చేసేటప్పుడు, సంబోధించేటప్పుడు మాత్రమే వాళ్ళు అదునాయ్ అనే పదం వాడతారు. సాధారణంగా వాడరు వేరే వాళ్ళకి. కానీ ఈయన అప్రయత్నంగా ఆ పదం వాడేశాడు. ఎక్కడో సబ్కాన్షియస్లో ఆయన లీలగా క్రీస్తును ప్రభువుగా అంగీకరించేశాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? ఆయన వేసిన రెండో ప్రశ్న ఏంటి చూడండి మీరు. 8వ వచనం, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు నేను, నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా, నేనేమి చెయ్యవలనని అడుగగా. ఏమర్థమైంది మీకు సేవ గురించి? మీ అంతటి మీరే పాస్టర్లు అవ్వకూడదు. నేనేం చేయాలని అడగాలి. పిలుపు నిర్ధారణ 2 ప్రశ్నల ద్వారా వస్తుంది. ఒకటి, ప్రభువెవరు, ఆయనను తెలుసుకోవాలి. పిలిచిన వాడిని తెలుసుకోవాలి. పిలిచిన వాడిని నువ్వు ఎంతగా తెలుసుకుంటావో, ఎంత లోతుగా, ఎంత సన్నిహితంగా ఆయన్ని ఎరుగుతావో, అంత తొందరగా, అంత స్పష్టంగా నీ పిలుపు నీకు అర్థమవుతుంది. మీకు నేను గుర్తు చేశాను మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా. ఆయన నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని 18వ వచనంలో మాట్లాడకముందు 13వ వచనంలో ఆయన అడిగాడు, లోకం ఏమనుకుంటుంది నా గురించి? ఆ తర్వాత కింది వచనాలకు వచ్చి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మళ్ళీ అక్కడ కూడా మీకేం అర్థమవుతుందంటే, ప్రభువు ఎవరు అన్న దాంతో ఆరంభమై సంఘం ఏమిటో అర్థమవుతుంది. మీరందరూ సంఘ సేవకులే. అంటే బయట సంఘాలు కాదు, దేవుని సంఘ సేవకులు. మీరు సంఘ సేవకులైతే సంఘ పరిచర్య ఎలా ఉండాలో, సేవ ఏమిటో, దాని స్వభావ స్వరూపాలు ఏమిటో, దాని దిశానిర్దేశం ఏమిటో, అందులో మీ పాత్ర ఏమిటో మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, మొదట మీరు ప్రభువుని ఎరగాలి. మారుమనసు పొందితే సరిపోదు.
మారు మనసుతో ఎరగడం ఆరంభం అవుతుంది. నిన్నును అద్వితీయ కుమారుడైన నీ కుమారుణ్ణి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం అన్నాడు ఆయన. ఎరగడంతో, ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడంతో ఆరంభం అవుతుంది మారు మనస్సు. మారు మనస్సుతో ఈ ఎరగడం ఆరంభమై మనం క్రమేపీ ఎదగాలి. ఆ ఎరగడంలో ప్రభువుని ఎరగాలి. ప్రభువుని ఎరగడం అంటే బిబ్లికల్ పరిభాషలో అర్థం ఏమిటంటే, భార్య భర్తను ఎరిగినట్టు, భర్త భార్యను ఎరిగినట్టు ఎరగాలి. అందుకనే చూడండి, హీబ్రూ పదజాలం చూడండి మీరు ఒకసారి. మరియమ్మ తల్లి గారి దగ్గరికి వచ్చి గబ్రియేలు దూత, సర్వశక్తుడు నిన్ను కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తావు అని చెప్పంగానే ఆమె ఇది ఎలా సాధ్యమో అని వెంటనే ఆవిడ అన్న మాట ఏమిటంటే, నేను పురుషుని ఎరుగని దానను. ఇది బిబ్లికల్ టర్మినాలజీ, బైబిల్ పదజాలం. ఎరగడం అంటే ఇంటిమసీ, సాన్నిహిత్యం. ప్రభువుని పాస్టర్ గారు సన్నిహితంగా ఎరిగినప్పుడే ఆయన సేవకు దిశానిర్దేశం చేసుకోగలడు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? పక్క చర్చోళ్ళు వార్షికోత్సవం పెడితే మీరు వార్షికోత్సవం పెడుతున్నారు. ఇక్కడున్న పాస్టర్లను అడుగుతున్నాను నేను, వార్షికోత్సవాలు పెట్టమని దేవుడు చెప్పాడా? ఇంకో గమ్మత్తు చెప్తాను చూడండి మీకు. వార్షికోత్సవాలు మీ సంఘం పుట్టిన దానికి చేయట్లా, మీరు బిల్డింగ్ కట్టిన దానికి చేస్తున్నారు మీరు. ఇది ఎంత దరిద్రం అండి. సంఘం అంటే ఏంటి? అదే లేకపోతే ఇదే? రేపు ప్రభు వస్తే బిల్డింగ్ ఎత్తపడుతుందా, మీరు ఎత్తపడతారా? ఊరిని అడుగుతున్నా నేను. ఇది కాదు, ఇది మీకోసం, మీ షెల్టర్ కోసం. ఇప్పుడు దేవుడు నివసించడానికి ఆయనకి గోడలు అక్కర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఆయన ఆలయంగా చేసేసుకున్నాడు. అది పాత నిబంధన. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ వార్షికోత్సవం కూడా తప్పు చేస్తున్నారు మీరు. ఈ కాకినాడలో ఒక ఓల్డెస్ట్ చర్చికి వెళ్ళాను నేను. వెళ్తే ఎన్నో వార్షికోత్సవం సార్ అని అడిగాను. 6వ వార్షికోత్సవం అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి మీ సంఘం పుట్టి 50 ఏళ్ళు దాటిపోయింది, 70 ఏళ్ళు దాటిపోయింది, ఏమిటి మీరు ఆరో సంవత్సరం అంటున్నారు ఏంటి అన్నాను. ఈ బిల్డింగ్ కొత్తగా కట్టాం కదా సార్ అని అంటున్నారు. అంటే మరి పాస్టర్ గారికి ఆ మాత్రం అవగాహన ఉంటే చర్చ్ అంటే, ఇంకా ఆ పాస్టర్ గారు గొర్రెలు ఎలా ఉంటారండి? నిజంగా గొర్రెలే వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఈ అవగాహన లేమి. ప్రభువుని ఎరగాలి. అందుకే మొదట ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి పాస్టర్ గారు పేతురు గారికి సంఘం అప్పగించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఈ బిల్డింగ్ చూసుకోయా అనలేదు. ఏం చూసుకోమన్నాడు? గొర్రెల్ని చూసుకోమన్నాడు. ఆ గొర్రెలకు ముందు ఒక అక్షరపు మాట ఉంది, నా గొర్రెలు. మీ గొర్రెలు కాదు, వాళ్ళ చేత కూరగాయలు మోయించడానికి. ఆయన గొర్రెలు. పాస్టర్ గారంటే సేవ చేయించుకునేవాడు కాదు, ఆయన గొర్రెలకు సేవ చేసేవాడు. గుర్తుందా సార్ ఈ విషయము తమరికి? ఈరోజు నుంచి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత 26వ తారీఖు నుంచి మీ స్టైల్ మారాలి. మీ గొర్రెల్ని మీరు చూసుకునే విధానం. మీకు గొర్రెలు సంరక్షకులు, పోషకులు కాదు. గొర్రెలకు తమరు సంరక్షకులు, పోషకులు. ఎందుకంటే మీరు రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘమో కాదు. సో ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, ఆ రెండవ ప్రశ్న మనం చదివితే, పౌలు ఆ ప్రశ్న అడగడంలో అర్థం ఉంది.
ఎందుకంటే అప్పుడు దాకా పౌలు సేవ చేశాడు పాపం. యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందా? ఒక కాలం వస్తుంది మిమ్మల్ని హింసించి నానా యాతన పెట్టి ఇదే దేవుని సేవ అనుకునే కాలం వస్తుంది అన్నాడు ఆయన. అప్పటికింకా పౌలు రాలా సీన్లోకి. వచ్చింది. పౌలు ఎలా హింసించాడు? దేవుని సేవ అనుకున్నాడు దాన్ని. స్టెఫన్ని చంపించడం కూడా దేవుని సేవ అనుకున్నాడు. ఈడ్చుకెళ్ళి జైల్లో వేయడం దేవుని సేవ అనుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఈ మహానుభావుడు నేనేం చేయాలి అని? అప్పుడు దాకా తానే నిర్ణయించాడు సేవ ఏంటో. ఇప్పుడు అడుగుతున్నాడు, బుద్ధి వచ్చిందయ్యా, నువ్వే యేసువా? నిన్ను హింసిస్తున్నానా నేను? నాకు ఈ విషయం అర్థం కాలేదే. ఎప్పుడైతే తాను హింసిస్తున్న వాళ్ళే యేసుక్రీస్తు వారు ప్రభువు బిడ్డలని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ఆయనే అదునాయ్, పరమప్రభుడు, సర్వ పరిపాలకుడు అని తెలుసుకున్నాడో వెంటనే సబ్మిట్ అయిపోయాడు. నేనేం చేయాలో చెప్పమంటున్నాడు. నీకోసం అది చేస్తా ఇది చేస్తా అన్నట్లే. ఇప్పుడు సేవ అంటే సబ్మిషన్ అండి. సేవ అంటే సబ్మిషన్. మొదటి దినవృత్తాంతాలు 15:2. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. రైట్. ఎవరు నిర్ణయిస్తారు సేవకుణ్ణి, సేవని? మందసం పెట్టి పడిపోతుంటే పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? ఎందుకయ్యారు అలాగా? నీ ఇష్టానుసారంగా నువ్వు సేవలో పాత్ర పుచ్చుకోకూడదు. చాలామంది చెప్తారు, చర్చి పెట్టిన వాళ్ళందా దేవుడు నాకు చెప్తున్నాడండి అని. ఆ దేవుడు చెప్పాడో లేదో ఆయనకి ఎరుక, ఈయనకి ఎరుక. కానుక పెట్టే లేని సేవలు చాలా ఉన్నాయి, కానీ అది మాత్రం చెప్పడు దేవుడు ఎవరికి. ఇక్కడ చర్చి ఉంటుంది, గోడ పక్కనే మళ్ళీ చర్చి పెట్టమని దేవుడు చెప్తాడా? మనం నిర్ణయించుకోవడం వేరు, ఆయన నిర్దేశించడం వేరు. ఇందాక చదివిన దగ్గరికి వెళ్దాం మనం. అపోస్తల కార్యాలు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి వారితో చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షను? ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ? దేవుని దగ్గర నుంచి వచ్చింది. పౌలును దమస్కులో సంధించినప్పుడు పౌలుతో అపోస్తలులు ఉన్నారా? ఈ సంఘం ఉందా? లేదు. పౌలు వీళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి దేవుడు నన్ను పిలిచాడు, మరి నాకు ఆర్డినేషన్ ఎవరు చేస్తారు? పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు కొద్దిగా ఆర్డినేషన్ చేస్తారా అంటే, పౌలు గారు మరి ఖర్చు అవుద్ది, భోజనాలు పెట్టాలి కదా రోజు, మరి ఒక 7 పాస్టర్లు వచ్చారంటే 7 మరి చదివించాలి కదా, మరి అవన్నీ చూసుకుంటారా? చూసుకుంటానయ్యా. ఒక చిన్న రిక్వెస్ట్ పేతురు గారు, నాతో పాటు బర్నబా కూడా ఉన్నాడు, మనోడే. సరే ఇద్దరికి అంటే మరి ఇద్దరికి కూడా మరి చూడండి, వేరే వేరే కవర్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆర్డినేషన్ ఎలా జరుగుతుంది సార్ ఇప్పుడు? పౌలు చెప్తే నమ్మల వాళ్ళు. సంఘానికి ఆత్మదేవుడు చెప్పాడు, ఆనాటి అపోస్తలులకి ఆత్మదేవుడు చెప్పాడు, వీళ్లను నేను ప్రత్యేకం చేసుకున్నాను నా పని కోసం. వాళ్ళని పక్కన పెట్టండి. మీరు అభిషిక్తులను అంటారా? అభిషిక్తులను అనేంత సీన్ ఉందా మీకు అని మీరు అంటున్నారే. మీరు అభిషిక్తులని మాకేంటి గ్యారంటీ? అడుగుతున్నా. అభిషిక్తులంతా ఉన్నారు కదా ఇక్కడ, అందుకని అడుగుతున్నా. మీరు అభిషిక్తులని మాకేంటి గ్యారంటీ? ఇదిగో ఇక్కడ గ్యారంటీ ఉంది.
మన పిలుపుని నిర్ధారించుకోవాలి మనం. నేను నిజంగానే పాస్టర్నా, మరి ఇంక దేనికైనా కోసం పిలిస్తే ఇక్కడికి వచ్చేసాను, ఇది బాగుంటుందని. ఒకవేళ దేవుడు మనకి కల్లో కనపడి రాత్రికి సంఘాల్లోంచి కానుక పెట్టెలు తీసేయాలి అని చెప్పాడు అనుకోండి, అనుకుందాం ఊరికే, ఎన్ని సంఘాలు ఉంటాయి ఏమండి? సో ప్రభువుకు తెలుసు ఇక్కడ ఈ గుండె దేవుడా దేవుడా అని కొట్టుకుంటుందా, కానుక కానుక అని కొట్టుకుంటుందా. పాస్ గారి గుండె ఆయనకి తెలుసు. మనం మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. సేవ గురించి ఒక మాట చెప్తాను నేను. సేవ అంటే నేను నిర్ణయించుకునేది కాదు, సేవ అంటే ఆయన నిర్ణయిస్తాడు. చూడండి, సేవలో పలు ఎలిమెంట్స్ ఉంటాయి. ఎవరి చేత సేవ చేయించుకోవాలి ఆయనే నిర్ణయిస్తాడు. ఎవరు ఎలాంటి సేవ చేయాలి అంటే, నువ్వు సువార్థికుడా, బోధకుడా, కాపరా, ఆయన నిర్ణయిస్తాడు. ఏమండి? అంతేకాదు, నిన్ను నిర్ణయించిన తర్వాత, సేవకు పిలిచిన తర్వాత ఆ సేవ ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తాడు. నేను నిర్ణయించేది కాదు. ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు కూడా ఒక గుండె ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు అంటాం, ఎన్ని గుండెలు రా నీకు అంటుంటాం కదా. పాస్టర్ గారికి ఒక గుండె ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ కుడి చేయి తీసి మీ ఎడమ పక్కన ఎద పైన పెట్టండి, పెట్టి నాకు చెప్పండి, మీరు పక్క చర్చిని ఏదో ఒక రూపేణ కాపీ కొట్టారా లేదా? వాళ్ళు వార్షికోత్సవం మీటింగ్ పెడితే మీరు పెట్టారా లేదా? మీరు లేదు అన్నారంటే నా దగ్గర చాలా బలమైన రుజువులు ఉన్నాయి. ఒకప్పుడు ఒకే చర్చిలో వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు. అందుకని 31st నైటు మన చర్చికి వచ్చి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళు మన చర్చి వాళ్ళు ఉన్నారు. ఇది చూసి మనం తట్టుకోలేక మనం కూడా వాగ్దానాలు పెట్టాం. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఒకప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిల్లో, లూథరన్ చర్చిల్లో జాజులు, డ్రమ్ములు లేవు. ఇప్పుడు కొన్ని సంఘాలు వచ్చి జాజులు, డ్రమ్ములు పెట్టి పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటే, అరే మన పిల్లలు అక్కడికి వెళ్ళిపోతున్నారని మనం ఆంధ్రక్రైస్తవ కీర్తనలు వదిలేసి కాసేపు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడి ఇప్పుడు స్తుతి ఆరాధన జరుగుతుంది. అప్పుడుదా జరిగింది ఏమిటో అని కాపీ కొట్టామా లేదా? కాపీ ఎప్పుడు కొడతాం సార్ మనం? మనకు సబ్జెక్ట్ తెలియనప్పుడు. పరీక్షలు అయిపోయినాయంట, టీచర్లు పేపర్లు తిట్టుకొని వచ్చారు, స్టాఫ్ రూమ్లో చర్చ మొదలైంది. 2 పేపర్లు తీసుకొని వచ్చింది ఒక టీచర్ గారు. సార్, వీడిని కాపీ కొట్టాడా, వాడు వీడిని కాపీ కొట్టాడా అర్థం కావట్లేదు సార్. అలా ఉంది సార్ ఈ ఆన్సర్ షీటు, మీకేమన్నా దొరుకుతుందా మేడం, మీకేమన్నా దొరుకుతుందని అందరికీ ఇచ్చిందట. ఎవరికి అర్థం కావట్లేదట. అంటే కాపీకి బాగా కొట్టేసిన తర్వాత ఏమవుతుందండి? ఎవడు కాపీ కట్ట కూడా అర్థం కాదు. చాలా తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఆ పేపర్ అందరికీ తిరిగిన తర్వాత ఒక మేడం అందంట, నేను పట్టేశాను మేడం అందట. ఎలా పట్టారు చెప్పండి అని వచ్చారట అందరూ. వస్తే ఆవిడ చెప్పిందంట, ఓ ప్రశ్నకి వీడు జవాబు ఏం రాశాడో చూడండి మేడం, నాకు రాదు అని రాశాడట. ఆ కాపీ కొట్టినాడు, నాకు రాదు అని రాశాడంట. పట్టేసింది ఆవిడ.
మీది కాపీ చర్చా, కాపీ సేవ? ఒరిజినలా? ఒరిజినల్ సేవ విలక్షణంగా విభిన్నంగా ఉంటుంది, అది కాపీ కొట్టదు. దేవుడు 10 మంది పాస్టర్లను రాజమండ్రిలో పిలిచి పక్కనే చర్చిలు పెట్టండి అని చెప్పడం. వాళ్ళు మ్యూజిక్ పెట్టారు కాబట్టి మీరు మ్యూజిక్ పెట్టండి, వాళ్ళు వాగ్దానాలు పెట్టారు మీరు వాగ్దానాలు పెట్టండి చెప్పడు. మనకేం అర్థమవుతున్నాయంటే ఈ విషయాలను బట్టి, మనం ప్రభువుని ఎరగాల్సినంత ఎరగలేదు, ఆయన దగ్గర నుంచి సేవ గురించి పొందాల్సిన ఆజ్ఞలు పొందలేదు. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు చర్చ్లో, మనం సేవలో ఒక డైరెక్షన్లో వెళ్ళాలనుకున్నప్పుడు మోకరించి ఆయన దగ్గర అడగలేదు. ప్రతి ఏడాది మీటింగ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ పాస్టర్లు. ప్రతి ఏడాది అడుగుతారా ఇదా కాదా అని మీరు? ఈ మధ్య ఇంకో విచిత్రం కూడా చూశాను నేను. మా నాన్నగారు ఆబ్దికం అండి, మా అమ్మగారు పుట్టినరోజు అండి, డేట్ మార్చుకోమంటే మార్చుకోరు మీటింగ్లకి. ఏంటంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు పోయారట, ఆ రోజే పెట్టాలట అటు చెప్తాడు దేవుడు. జయంతులు వర్ధంతులు చేయమని చెప్తాడు దేవుడు. అది నీకు సెంటిమెంట్, ఆయనకి ఎందుకు ఉంటుంది సెంటిమెంట్? అంటే దేవుడి కంటే ఎక్కువగా పోయిన తల్లిదండ్రులకి, పోయిన పెద్దలకి తమరు అటాచ్ అయిపోయారు. సేవ తమరు నిర్దేశించకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గురువుగారు శిష్యులు ఉన్నారు, గురువుగారి దగ్గర శుశ్రూష చేస్తున్నారు. గురువుగారు రకరకాల పనులు చెప్తుంటారు. అరే దాహం వేస్తుంది, మంచినీళ్ళు తీసుకురారా అన్నారు శిష్యుడిని. అంటే శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి, బాత్రూంలో మంచినీళ్ళు పెట్టాను సార్ అని అంటాడా? సేవ అంటే ఏంటి? గురువుగారు మంచినీళ్ళు పెట్టమన్నప్పుడు మంచినీళ్ళు తెమ్మన్నప్పుడు మంచినీళ్ళే తేవాలి, స్నానానికి నీళ్ళు పెట్టమన్నప్పుడు స్నానానికి నీళ్ళే పెట్టాలి. మంచినీళ్ళు తెమ్మన్నప్పుడు స్నానానికి నీళ్ళు పెట్టకూడదు, స్నానానికి నీళ్ళు పెట్టమన్నప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. ఒక మాటలో చెప్పాలంటే గురువు గారు చెప్పింది చెప్పినట్టు, చెప్పింది ఎప్పుడు చేయమన్నాడో అప్పుడే, చెప్పింది చేయమన్నట్టు చేయాలి. ద వాట్, ద వెన్ అండ్ ద హౌ, ఈ మూడు గురువుగారు నిర్ణయిస్తారు, సేవకుడు నిర్ణయించడు. ఇది సేవ, ఇది సేవ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం అతి తెలివి ఉపయోగిస్తున్నాం. అందుకనే చర్చిలో BMW కార్ని వేలం వేస్తున్నాం. ఇది మన తెలివి కదా. రిట్రీట్లు పెడుతున్నారు కొంతమంది పాస్టర్లు, చివరిలో లక్కీ డిప్ తీయబడను, స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వబడను చెప్పాడు దేవుడు మీకు. ఇది మన కంత్రీతనం. ఒక గురువుగారు శిష్యుడిని ఊళ్ళోకి పంపించాడట పూర్వకాలం. అరే 2 అరటికాయలు తీసుకురారా అని, ఆకలేస్తుంది అని. సరే వాడు వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బల్ల మీద ఒక అరటికాయ పెట్టాడట. గురువుగారు వాడిని పిలిచాడు. అరే నిన్ను ఎన్ని తెమ్మన్నాను అన్నాడట. 2 గురువుగారు. మరి ఇంకోటి ఏది అన్నాడట. ఇదిగోండి గురువుగారు అని బల్ల మీద చూపిస్తున్నాడట వాడు. కాదురా నిన్ను ఎన్ని తెమ్మన్నాను? అరటికాయలు. 2 గురువుగారు. మరి ఇంకోటి ఏది? ఇదిగోండి గురువుగారు అని ఈ బల్ల మీద పెట్టింది చూపిస్తున్నాడు. ఒకటి మింగేశాడు వాడు. అలాగున్నారు చాలామంది సేవకులు. అతి తెలివి ఎక్కువైంది. మినిస్ట్రీ పోయి మార్కెటింగ్ వచ్చింది. ఏమండి? సో ఇదండి సేవ అంటే. సో ఎప్పటికప్పుడు మనం ప్రభువుకి దగ్గరగా జరుగుతూ, ప్రభువుని ఎరుగుతూ, ప్రభు ఏం చేయమంటావు? పౌలు ఒకసారి తనకున్న దుగ్ధతో
మనలాంటి స్వార్థపరుడు కాదు ఆయన, చాలా నిస్వార్థపరుడు. పానార్పణంగా పోయబడుతున్నానని చెప్పాడు. అంత త్యాగపూరితమైనటువంటి, త్యాగశీలి అయినటువంటి ఈ అపోస్తలుడు ఆయన బితునియాలోకి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు రష్యా సేవ కోసం. ఆత్మదేవుడు ఏం చేశాడు? ఆటంకపరిచాడు. సువార్త చెప్తుంటే కూడా దేవుడు ఆటంకపరుస్తాడండి. మీకేం అర్థమైంది? సువార్త చెప్తున్నప్పుడు దేవుడు ఆటంకపరిచాడంటే బితునియాల్లో సువార్త చెప్పొద్దని కాదు ఆయన ఉద్దేశం, ఇప్పుడు చెప్పొద్దు అని. తర్వాత మళ్ళీ పౌలు బితునియాకు వెళ్ళాడు. అంటే ఎప్పుడు అనేది కూడా దేవుడు నిర్ధారిస్తాడు. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన సేవకుడో చూడండి. ఆయన అన్నాడు మార్క్స్ వార్త 10:45లో, సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. కానా వివాహంలో మీరు ఎప్పుడు ఆ వివాహం మీద పడే ఏడుస్తుంటారు కదా, యేసుప్రభువుని కూడా కాస్త పట్టించుకోండి. ఆయన కానా వివాహంలో తల్లొచ్చి ఆయన్ని, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అంటే ఆయన అన్నమాట ఏంటి? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన మధ్యలో తీసుకెళ్ళి చంపేయడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకొని వెళ్ళాడు. ఎందుకని? ఆయన సమయం ఇంకనూ రాలేదు. సమయం వచ్చినప్పుడు గెత్సెమనెలో అర్ధరాత్రి పూట ఈయనే ఎదురెళ్ళి, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని ఈయనకీనే అరెస్ట్ అయ్యాడు. బోండా ఉమాలాగా వెళ్ళిపోలేదు. ఎందుకని? సమయం విషయంలో కూడా ఆయన లోబడ్డాడు తండ్రికి. మరి ఈ ఏడాది పెట్టమంటారా మీటింగ్స్ ప్రభు అని అడగరా? అడగాలి కదా. సో ప్రభువుకి దగ్గర అవ్వాలి. ఎప్పటికప్పుడు ప్రభువు ఏం చెప్తాడా అని మనం ఎదురు చూడాలి. అప్పుడే మనం నిజమైన సేవకులం అవుతాం. ప్రభు చేయమంటావా, చేయొద్దంటావా? ఇది కాకుండా ఇంకేదైనా చేయమంటావా? ఇటు కాకుండా ఇంకెటైనా వెళ్ళమంటావా? ఇప్పుడే చేయమంటావా, తర్వాత చేయమంటావా? నువ్వే చెప్తే అది చేస్తాను. సేవ అంటే విధేయత, లోబడిపోవడం, చిత్తం ప్రభువా అనడం, అది సేవ. నీ క్రియేటివిటీ, నీ అతి తెలివి, నీ మార్కెటింగ్ ట్రిక్లు, నీ లక్కీ డిప్పులు, నీ లాటరీ సిస్టంలు, నీ స్కీములు, పథకాలు, చంద్రబాబు నాయుడికి, జగన్కి కూడా రావు ఇలాంటి ఐడియాలు. కానే కావు. ఏమండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మిషన్స్లోకి వెళ్దాం. ఎందుకంటే మిషన్ అంటే ప్రేషిత సేవ. ఎందుకంటే సేవకు పునాది పడకపోతే మీకు మిషనరీ సేవ అంటే అర్థం కాదు. కనుక మిషనరీ సేవలోకి వెళ్దాం. ఈ ప్రేషిత అనే మాట అంత అందరికీ తెలియదు. మిషనరీ అనే మాట ఎక్కువ మందికి తెలుసు. మిషన్స్ అనేటువంటి ఈ మాట అర్థం ఏమిటంటే, మిషనరీ అంటే ఒక మిషన్కి ఒకరు అంకితమైతే వాళ్ళని మిషనరీ అంటారు. సింపుల్ భాషలో, సాధారణ భాషలో. మీరు ఏ సాధారణ డిక్షనరీ కొనుక్కొని చూసినా మీకు అది కనపడుతుంది. మిషన్ అంటే అర్థం ఏంటి? ఒక పని. అది ఉత్కృష్టమైన పని కావచ్చు, అది నికృష్టమైన పని కావచ్చు. ఒక పనికి ఒకడు పూనుకుంటే అతను మిషనరీ. ఇది సాధారణమైనటువంటి అవగాహన. వాక్యంలోకి వస్తే వాక్యానుసారమైన అవగాహన ఏమిటంటే, మిషనరీ అంటే పంపబడినవాడు, ద వన్ హూ ఈజ్ సెంట్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎవరు పంపుతారు? ఎవరు పంపుతారు? ఇప్పుడు దాకా చూసాం మనం. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పేయగలరు. ఎవరు పిలుస్తారో ఆయనే పంపుతాడు. సో నేను మిషనరీనా కాదా ఎవరు నిర్ధారిస్తారు? దేవుడే నిర్ధారించాలి. నీకు అమెరికా అంటే ఇష్టం,
నేను అమెరికాకి మిషనరీగా వెళ్తాను అనొచ్చు. ఎందుకంటే మిషనరీ అంటే పంపబడినవాడు. నో, నిన్ను నువ్వు పంపుకోకూడదు. నీకు నువ్వే ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేసినట్టు ఉంటుంది అది. అది కాదు, ఆయన పంపించాలి. మనము బైబిల్లో చూస్తే మిషన్స్ అనేటువంటిది 2 రకాలుగా ఉంది. చాలామంది దీన్ని జియోగ్రాఫికల్గా నిర్దేశించడానికి ప్రయత్నం చేశారు. జియోగ్రఫీకి దీనికి కొంత అనుబంధం ఉంది, కానీ అది మౌలికమైనటువంటి అర్థాన్ని ఇవ్వదు, అపార్థానికి కూడా దారితీస్తుంది. మిషన్స్ ఎప్పుడు కూడా సుదూర ప్రాంతానికే వెళ్ళాలని ఉండదు. మీరు చూడండి భారతదేశంలో ఈరోజు పరిస్థితి, మీ చుట్టుపక్కల అన్యులు ఎంత శాతం ఉన్నారు? ఎలక్షన్లో మీరు ఇంకా ఈజీగా చెప్పగలరు. ఎంత శాతం ఉన్నారు మీ చుట్టుపక్కల అన్యులు? చెప్పగలరా తమ్ముడు? 90% ఉన్నారు. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్కో, బీహార్కో, ఉత్తరప్రదేశ్కో, ఉత్తరాఖండ్కో మీరు వెళ్ళాలి మిషనరీగా. మీరు మిషనరీసే, కానీ మీరు ఎప్పుడు చూసినా కోయ వాళ్ళ దగ్గరికో, లేకపోతే కొండ జాతుల మధ్యలోకో, లేకపోతే నార్త్ ఇండియాకో మీరు వెళ్తున్నారు అనుకుందాం. మరి ఈ 90% మంది దగ్గరికి ఎవరు వెళ్తారు? అందుకని థియోలాజియన్స్ వాళ్ళ స్టడీలో ఏం తెలిసిందంటే మిషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సుదూర ప్రాంతాలకి పంపించేటువంటి మిషనరీస్, ఇంకొకటి మన దగ్గరే ఉండి రీచ్ కాలేనటువంటి, చేరుకోలేనటువంటి, దేవుణ్ణి అందుకోలేనటువంటి, దేవుని గురించి తెలుసుకోలేనటువంటి వారికి వెళ్ళి సువార్త చెప్పడం. మొత్తం మీద మిషన్స్ స్థలానికి సంబంధించినవి కాదు, అందని వారిని అందిపుచ్చుకోవడం, అన్రీచ్డ్ని రీచ్ అవ్వడం, ఇది మిషనరీ పని. కానీ మనం ఏం చేస్తున్నాము? రీచ్ అవుతున్నాం కదా మనం. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టకుండా పక్కనోడా, అయ్యా పొద్దున్న నుంచి ఏం తినలేదా అంటే, ఉండయా మా అబ్బాయికి టిఫిన్ పెట్టాను, వాడికి ఆకలేస్తుంది అని వాడికి మళ్ళీ భోజనం పడ్డాడు. అమ్మా భోజనం కూడా పెట్టావు కదా, 4 అయిందమ్మా నాకు పెట్టమ్మా, ఉండయా మా వాడికి 4 అవ్వగానే స్నాక్స్ ఇవ్వాలి అని వీడికి ఇస్తున్నావు తప్ప ఆకలిగా ఉన్నవాడికి ఇవ్వట్లేదు. మన బహిరంగ సభలన్నీ ఎవరికి జరుగుతాయండి? క్రైస్తవులకి ఏమున్నాయి సార్? చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిలో ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది కూర్చోవచ్చు? పోనీ ఏమండి, దగ్గర ఒక 750 మంది కూర్చోవచ్చు ఇక్కడ. మరి వీళ్ళందరిని తీసుకెళ్ళి బయట ఎందుకు పెడుతున్నారు? ఆరు బయట హాయిగా ఉంటుందనా ఎండాకాలం? కాదు. ఐడియా ఏంటంటే, లోపలే నేను ప్రసంగం చేస్తుంటే నేను ఎవరికి తెలియను. అందుకని ఐడియా ఏంటంటే, నేను బహిరంగ సభ పెడితే ఒక 100 చర్చిల నుంచి ఆటోలు వేసుకొని వస్తే నేను వేరే వాళ్ళకు కూడా తెలుస్తాను. సెల్ఫ్ ప్రమోషన్ అది. పోనీ అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు అంటే సువార్త చెప్తావు. అందులో సగము హల్లెలూయా స్తోత్రంకి సరిపోతుంది. అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పేటప్పుడు మరి ఈ 52 ఆదివారాలు తమరు ఏం చేశారు? చర్చిలో సువార్త చెప్పలేదా? బహిరంగ సభ ఎవరికండి? బయట సభ ఎవరికి? బయట వారికి. సో మన మిషనరీ వర్క్ ఎలా ఉందండి? ఇది మన మిషనరీ వర్క్. కానీ బైబిల్ చెప్పే మిషనరీ వర్క్ ఏంటంటే, మీరు మార్క్స్ వార్త 16వ అధ్యాయం చదివితే ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు చదివితే 19వ వచనం, ఆయన సర్వ జనులకు మీరు సువార్త చెప్పాలి అంటున్నాడు. మీరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదివితే ఆయన ఏమంటున్నాడంటే, మీరు మొదట ఎక్కడ? యోదయలోను, తర్వాత
సమరయలోను, తర్వాత భూదిగంతంలో వరకు. ఆర్డర్ ఏంటి సార్? ఆర్డర్ ఏంటి సార్? మొదట రాజమండ్రిలోను, తర్వాత బొమ్మూరులోను, తర్వాత కడియంలోను. మీ కాలనీలో యేసుప్రభు తెలియని వాళ్ళకిన్నో, ఆ తర్వాత కాకినాడలోను, ఆ తర్వాత వైజాగ్లోను, ఆ తర్వాత ఒరిస్సాలోను, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోను, బీహార్లోను, ఉత్తరాఖండ్లోను. మీకేం అర్థమవుతుంది? మిషన్స్ రెండు రకాలుగా ఉంటాయి. లోకల్ మిషన్స్ ఉంటాయి, నాన్ లోకల్ మిషన్స్ ఉంటాయి. ఈరోజు మన నీడ్ ఏంటో చెప్పనా? మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎందుకంటే లైఫ్ అండ్ లైఫ్ మిషన్స్ వాళ్ళు నార్త్ ఇండియాకి పంపిస్తున్నారు, చాలా సంతోషం. కానీ రాజమండ్రిలో 90% అన్యులకి మీ యొక్క ప్రణాళిక ఏమిటి సువార్త అందించడానికి? ఇంటి పక్కన ఉన్నటువంటి అన్యుడికి మీరు చెప్పకుండా, ఇంటి ఎదురు ఉన్నటువంటి అన్యురాలకి మీరు చెప్పకుండా, మీరు అక్కడ దాకా వెళ్ళి చెప్తున్నారు, సంతోషమే. మరి వీళ్ళకి ఎవరు చెప్తారు? రేపొద్దున నాకు సువార్త చెప్పలేదు సార్ అని అంటే, ప్రకాష్ని రేపొద్దున అక్కడ యేసుక్రీస్తు వారి న్యాయపీఠం ముందు నా మీద కంప్లైంట్ ఇవ్వాలంటే అన్యులు, బీహార్ వాడు నా మీద కంప్లైంట్ ఇవ్వడు. ముందు ఎవడిస్తాడంటే నా ఎదురింటోడు ఇస్తాడు. సార్ రోజు డోర్ తీసినప్పుడల్లా కనపడతాడు సార్, కానీ ఎప్పుడు చెప్పలేదు కదా సార్ నాకు. జాన్ స్టార్ట్ అనేటువంటి గొప్ప థియాలజన్ అందుకని ఏమన్నాడంటే, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మిషన్స్. ఒకటి క్రాస్ కల్చరల్ మిషన్, దట్ ఈస్ డిస్టెంట్ ల్యాండ్. ఇంకొకటి కౌంటర్ కల్చరల్ మిషన్, దట్ ఈస్ ఇన్లాండ్, లోకల్. క్రాస్ కల్చరల్ అంటే ఒక భిన్నమైన అపరిచితమైన సంస్కృతిలోకి వెళ్ళిపోతావు నువ్వు. కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి చాలా ప్రేమగా చీమల పచ్చడి చేసి పెడతారు. చీమల పచ్చడి, మనం పచ్చడి అయిపోవడమే. అది క్రాస్ కల్చరల్. కౌంటర్ కల్చరల్ అంటే ఏంటంటే, నీ ఎదుటివాడు ప్రసాదం ఇస్తాడు, నువ్వు దాన్ని సున్నితంగా తిరస్కరించాలి. తిరస్కరించేటప్పుడు అతను తిరస్కారానికి గురి కాకుండా తిరస్కరించాలి. అతన్ని పోగొట్టుకోకుండా నీ నిష్టను కాపాడుకుంటూ అతన్ని క్రీస్తుకి పరిచయం చేయాలి. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఈ రోజున మనం చూస్తే యేసుక్రీస్తు వారు 12 మందిని తయారు చేస్తే, వాళ్ళు లోకంలోకి వెళ్తే వీళ్ళు భూలోకంను తలకిందులు చేసేవాళ్ళు వచ్చి ఉన్నారని చెప్పుకున్నారు. సో మిషన్స్ అంటే ఎప్పుడు కూడా దూరంగా ఉండే దగ్గరికి వెళ్ళాలి అని మాత్రమే అనుకోకండి. దట్స్ పార్ట్ ఆఫ్ మిషన్స్, డెఫినెట్లీ ఇట్ ఈస్ మిషన్స్. కానీ అంతకంటే మీరు గట్టిగా త్వరగా పరిగెట్టాల్సింది ఏంటంటే, మీ పక్కనే ఉన్నటువంటి అన్యులు. వాళ్ళు భౌతికంగా దగ్గరగా ఉన్నారు, భౌగోళికంగా దగ్గరగా ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా, మానసికంగా, సంస్కృతి పరంగా, సంబంధపరంగా చాలా దూరంగా ఉన్నారు. ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, కాపర్లు ఉన్నారు కదా, ఎంతమంది మీకు అన్యులు ఫ్రెండ్స్ ఉన్నారు కాపర్లకి? నాకు ఒక 10 మంది అన్యులు తెలుసు, నాకు ఒక 20 మంది అన్యులు తెలుసు. చేతులు ఎత్తారా? నాకు ఒక 50 మంది అన్యులు తెలుసు. మిగిలిన వాళ్ళు దించేయచ్చు, 50 మంది లేని వాళ్ళు. నాకు ఒక 100 మంది అన్యులు తెలుసు మా ఊర్లో. మరి ఎలా రీచ్ అవుతారు? యేసుక్రీస్తు వారు వీధిలోకి వస్తే ఆయన ప్రతి వర్గాన్ని స్పృశించాడు. పాపులకి ఫ్రెండు, మద్యపానులకి ఫ్రెండు, సుంకర్లకి ఫ్రెండు, సమరేయులకి ఫ్రెండు, నికోదేము లాంటి వాళ్ళకి ఫ్రెండు, పరిసయ్యులకి ఫ్రెండు. ఆయన అందరికీ తెలుసు. చేపలు పట్టే వాళ్ళకి ఫ్రెండు, చివరికి పతితలు వేశ్యలు కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన కాదనలేదు, హక్కున చేర్చుకున్నాడు. మిషనరీ ఎలా ఉండాలి సార్?
ఈరోజున మన ముఖ్యమంత్రి గారు అందరినీ కలుపుకుపోతున్నాడు, అన్ని వర్గాలని స్పృశిస్తున్నాడు, అందరికీ సీట్లు ఇచ్చేస్తున్నాడు. మరి రాజకీయానికే అంతుంటే దీనికి ఎంత ఉండాలి? మీరు ఎప్పుడు చూసినా మా డినామినేషను, మేమే, మా డాక్టరీను, మా వాళ్ళు, మా చర్చ్ వాళ్ళు, మాది తల్లి సంఘము, మా సంఘాన్ని మించింది లేదు, మేమే ఎత్తపడతాము, మాకే దర్శనాలు వస్తాయి, మాదే కరెక్ట్ డాక్టరీను. మీరు ఎప్పుడు రీచ్ అవుతారు? మిషన్స్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది, మీ ఇంటి దగ్గరే, మీ చర్చిలోనే. బైబిల్ ఇస్తున్న అవగాహన మీకు బిబ్లికల్ బేస్ కూడా నేను చెప్తాను రీకి వెళ్ళకముందు. మార్కు సువార్త 16:15లోను, మత్తయి సువార్త 28:19లోను వెళ్ళి అనే మాట ఉందేమో చూడండి ఒకసారి తెలుగులో. ఉందా అండి? చూడండి, 2 చోట్ల ఉందా? మార్కు 16:15 చూడండి, మత్తయి 28:19 చూడండి. వెళ్ళి అని ఉందా? ఉందండి, 2 చోట్ల. ఇంగ్లీష్లో ఏముంది? గో అని ఉంది. మీకేమనిపించింది వెళ్ళి అనగానే? అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ గ్రీక్లో అలా లేదు. గ్రీక్లో అది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వెళ్ళడం అంటే ఏంటి? ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిసా? ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అని 2 ఉంటాయి అన్నమాట. అంటే భార్యను కొట్టాడు, యాక్టివ్ వాయిస్ అన్నమాట. భార్య చేత కొట్టించుకున్నాడు, ప్యాసివ్ వాయిస్ అన్నమాట. 2 కొట్టడమే. మొదటి వాక్యంలో ఈయన కర్త, రెండవ వాక్యంలో ఈయన కర్మ. అంటే ఈయన కర్మ అనట్లేదు నేను, ఈయన కర్మ అంటున్నాను గ్రామర్ ప్రకారం. ఏమండి? సో కర్మ ప్రధానంగా వాక్యం రాస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అన్నారు. కర్త ప్రధానంగా వాక్యం రాస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అన్నారు. నేను చెప్పిన 2 వాక్యాల్లో మొదటి వాక్యం యాక్టివ్ వాయిస్ కొట్టడం, రెండవ వాక్యము ప్యాసివ్ వాయిస్ అక్కడ కూడా కొట్టడమే. ఇక్కడ మీరు చూస్తే గ్రీక్లో ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే నువ్వు వెళ్ళిపోవు, నువ్వు వెళ్ళిపోవు, నిన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతాడు దేవుడు. అందుకనే గ్రీక్లో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే హ్యావింగ్ గాన్. గో అని లేదు, హ్యావింగ్ గాన్. నువ్వు వెళ్ళి ఉండగా, అక్కడ మిషనరీ నువ్వు. సో నీ అంతటా నువ్వు వెళ్ళవు, సంబడీ సెండ్స్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ పొల్లి మేరలను ఎవరు నిర్ణయిస్తారు? మీరు అమలాపురం వాసిగా ఎందుకు పుడతారు? అమలాపురంలో ఎందుకు పుట్టారు? రాజమహేంద్రిలోనే ఎందుకు పుట్టారు? ఎవరు నిర్ణయిస్తారు మీ పొలిమేరల్ని, మీ కాలాన్ని? అపోస్తలుల కార్యాలు 17:28 ప్రకారం దేవుడు నిర్ణయిస్తాడు. సో మీరు ఫస్ట్ మిషనరీకి ఎక్కడ ఉండాలి? 33 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు నన్ను విదేశాలకు పంపించాలని విపరీతంగా ఒత్తిడి చేసినప్పుడు, మా ఇంట్లో కల్చర్ ఏంటంటే అమ్మకు కానీ, నాన్నకు కానీ, అత్తకు కానీ, మేనత్తకు కానీ, మామయ్యకి కానీ, నాయనమ్మకు కానీ ఎదురు చెప్పడానికి లేదు. మేము నాయనమ్మ గారంటే కుదరదు, నాయనమ్మ గారండి అనాలి. ఇప్పుడు నాన్న కూడా ఒరే అంటున్నారు, అది వేరే విషయం. అలాంటి రోజుల్లో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సంస్కృతి మధ్య ఎదిరించలేని పరిస్థితి. మోకరించి ప్రార్థన చేశాను. దేవుడు నాకు నేర్పించింది అంటే, నిన్ను భారతీయుడిగా పుట్టించాను, నిన్ను మొదట భారతీయుల కోసం నేను వాడుకోవాలనుకుంటున్నాను. భాష రాని ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదని హెస్కేల్ గ్రంథం ద్వారా మాట్లాడాడు. సో నా క్షేత్రభూమి ఏంటి? నా ప్రజలు. సో మీ మిషన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి, మీరు రాజమండ్రిలో పుడితే ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్తాయి. ఇక్కడ పని ముగించుకొని అక్కడికి వెళ్తారు మీరు. యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన యూదయ, గలిలయలు కవర్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సమరయల దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత ఆయన వెళ్ళలా.
ఎందుకంటే ఆయన పని కాదు అది, వేరే వాళ్ళని పంపించాడు. పేతుర్ని యూదయలో ఉంచేశాడు, పౌల్ని బయటికి పంపించాడు. బర్తలోమీని, తోమాని బయటకు పంపించాడు. తోమా ఈ దేశానికి కూడా వచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, నువ్వు ఉన్నటువంటి ప్లేస్లో కూడా నీకు మిషన్స్ ఉన్నాయి. ఒకవేళ దేవుడు ఇక్కడ కాదు తమ్ముడు, అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి నువ్వు మిషన్స్ చేయాలి. లేదు ఇక్కడే చేయమంటే ఇక్కడే నువ్వు మిషన్స్ చేయాలి. నీకు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మిషనరీస్ కేవలం పాస్టర్లే కాదు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా మిషనరీసే. మీరు మీ సంఘంలో మీ గొర్రెల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. అందుకని మిషనరీస్ ఈ దేశానికి వచ్చినప్పుడు మిషనరీ డాక్టర్లు వచ్చారు. మీకు తెలుసా? విన్నారా ఎప్పుడైనా మిషనరీ డాక్టర్? అలాగే మిషనరీ టీచర్లు ఉంటారు, అలాగే మిషనరీ నర్సులు ఉంటారు, అలాగే మిషనరీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అలాగే మిషనరీ ప్రొఫెసర్స్ ఉంటారు. మీ సంఘంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా మీరు ఈ మిషన్స్ దుగ్ధను అంటించాలి. ఎందుకంటే మీరు ఏ స్థితిలో ఉండగా పిలిచాడు దేవుడు, ఆ స్థితిలో మీరు ఆయన్ని మహిమపరచాలని రాయబడింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు రోమాపత్రిక 13వ అధ్యాయం చదివితే 1 నుంచి 6 వచనాలు 3 సార్లు గవర్నమెంట్ ఆఫీసర్స్ని పరిచారకులు, దేవుడి పరిచారకులు అని పిలిచాడు పౌలు. గవర్నమెంట్ ఆఫీసర్స్ని. ఒకవేళ పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ గారే అవ్వక్కర్లేదు, దేవుడు అతన్ని నేను తహసీల్దార్ చేయాలనుకుంటున్నానంటే నువ్వు తహసీల్దార్ చేయాలి. తహసీల్దార్గా దేవుడిని సేవిస్తాడు అతను. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దేవుని సేవకులు, పరిచారకులు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రోమాపత్రిక 13వ అధ్యాయంలో వాళ్ళు ఫుల్ టైం సర్వెంట్స్ అని రాశారు. ఎల్లప్పుడూ ఈ పని ఎందే, ఈ సేవ ఎందే ఉంటారని రాశారు. సో మిషన్స్ ఒక పాస్టర్ గారు మాత్రమే చేయరండి. మిషన్స్ మీ ఇంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చేయాలి, మీ ఇంట్లో ఉన్న టీచర్ అమ్మ కూడా చేయాలి, మీ సంఘంలో ఉన్నటువంటి ఎవ్రీబడి మిషన్స్ చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్, మనం ముగించేటప్పుడు చాలా సేఫ్గా ఒక మాట చెప్పచ్చు. నువ్వు ఇక్కడో మరొక చోటో, నీ ఉన్న చోటో మరొక చోటో నీవు మిషనరీవి. అంతేకాదు, నువ్వు పాస్టర్వి కావచ్చు, కాకపోవచ్చు, కానీ నువ్వు మిషనరీవి. నువ్వు క్రైస్తవ విశ్వాసివా, నువ్వు మిషనరీవి. చాలామంది ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తున్నారు, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టియన్సే. ఎంతమంది మిషనరీ జీల్తో వెళ్తున్నారు? ఆల్మోస్ట్ నోబడి. ఒకవేళ మీ బిడ్డను రేపు మీరు అమెరికాకి పంపిస్తే ఎందుకు పంపించాలి? దీనికోసం కాదు. అక్కడ దేవుడికి ఏదన్నా పర్పస్ ఉందా, అక్కడేమైనా ఆయన వాడుకోబోతున్నాడా, అప్పుడు మాత్రమే పంపించాలి. గమనించండి, ఫస్ట్ ఆయన, తర్వాత నా ఉద్యోగం, ఫస్ట్ ఆయన, తర్వాత నా సంపాదన, ఫస్ట్ ఆయన, తర్వాత నా పెళ్ళి, ఫస్ట్ ఆయన, తర్వాత నా కుటుంబం. మొదట దేవుని రాజ్యం, మొదట ఆయన నీతి, తర్వాతే అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.